విచిత్రమైన ప్రెగ్నెన్సీ అండి. మన దగ్గరికి వీళ్ళు 4/2/2023లో వచ్చారు. వచ్చి మన దగ్గర టెస్టులు అన్నీ చేయించుకుని మందులు వాడుకుంటూ ప్రెగ్నెన్సీ పొందారు. ఆల్రెడీ ప్రెగ్నెన్సీ పొందారు. అప్పుడు మన దగ్గరికి వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్, డేట్లు సరిగ్గా రావటం లేదు అని. ఎక్కడ బొబ్బిలి, విజయనగరం జిల్లా నుంచి వచ్చారు ఇక్కడికి విజయవాడ. అక్కడంతా ఐవీఎఫ్లు అంటున్నారు, ఆపరేషన్లు అంటున్నారు, పీసీఓడీలు అన్నారు, నీటి బుడగలు అన్నారు. ఇవన్నీ లేకోకుండా ఇక్కడ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ఇస్తారు కదా అనే ఆలోచనతో ఇక్కడికి వచ్చారు. కౌంట్ కూడా అప్పుడు చాలా లోలో ఉంది ఆయనకి. మొటిలిటీ లేదు, మార్ఫాలజీ లేదు. ఈ సమస్యలు ఇవన్నీ చూసి బయట ఐవీఎఫ్లు, డోనార్లు కూడా అంటున్నారు అవన్నీ మాకొద్దు, న్యాచురల్గా కావాలి అని చెప్పి ఇక్కడికి వస్తే మనం టెస్టులు చేసాం, మందులు ఇచ్చాం. మందులు ఇస్తే చక్కగా ప్రెగ్నెన్సీ వచ్చింది. తర్వాత మన దగ్గర ఆ బిడ్డ నిలబెట్టుకోవడానికి 5 నెలలు మన దగ్గరే మందులు వాడారు. విజయనగరం నుంచి ఆయన వచ్చి మందులు తీసుకెళ్ళేవాడు. మనం ఏం టెస్ట్ కావాలి, ఏ బ్లడ్ టెస్ట్ కావాలి అనేది అక్కడ చెప్పడం, వాట్సాప్ ద్వారా మనం ఫోటో పెట్టడం, అక్కడ వాళ్ళ ఆవిడికి వాళ్ళ ఊరిలో విజయనగరంలోనే టెస్టులు చేయించడం, మరలా మన దగ్గరికి ఆయన వచ్చి ఆ రిపోర్ట్లు చూపించి మందులు తీసుకెళ్ళడం. భార్య ఏమీ రావక్కర్లేదని చెప్పాం. ఫస్ట్ టైం వచ్చి టెస్టులు చేయించుకుంటే చాలు. తర్వాత భార్య రాకపోయినా మనం మందులు ఇచ్చి ప్రెగ్నెన్సీ నిలబెడతాం 5 నెలలు. 5 నెలల తర్వాత అక్కడే వాడుకోమన్నాం, అక్కడే వాడుకున్నారు. అక్కడే డెలివరీ కూడా అవ్వమన్నాం, అక్కడే డెలివరీ అయ్యారు. బిడ్డ మగబిడ్డ పుట్టింది, ఆరోగ్యంగా ఉంది. తర్వాత ఇక మళ్ళీ మన దగ్గరికి ఇక కొంత గ్యాప్ ఇవ్వాలి కదా, గ్యాప్ ఇచ్చి మళ్ళీ వెళ్దాంలే అనుకున్నారు. కాకపోతే ఈ ఫస్ట్ టైము ఏ క్రిములను అయితే మనం తొలగించామో అదే క్రిముల యొక్క ఎఫెక్ట్ ఇంకా ఉంది. క్రిములు ఇంకా జారలా వాళ్ళు ఒంట్లోకి. ఇప్పుడు టైఫాయిడ్కి బిళ్ళలు ఇచ్చాము, బిళ్ళలు ఇస్తే టైఫాయిడ్ తగ్గిపోయింది. కొంతమందికి ఏమైంది, 1 నెల 2 నెలలకి మళ్ళీ టైఫాయిడ్ తిరగబెడుతుంది కూడా. అలాంటప్పుడు మళ్ళీ మందులు వాడాలి. తిరగబెట్టలేదంటే మందులు వాడక్కర్లేదు కదా. అలాగే ఇక్కడ కూడా ఫస్ట్ టైం మనం ఏ క్రిములకైతే బిళ్ళలు ఇచ్చామో ఆ క్రిములు అన్నీ తొలగిపోయినాయి కాబట్టి మందుల వల్ల ప్రెగ్నెన్సీ వచ్చి బిడ్డ కూడా నిలబడింది కాబట్టి ఇప్పుడు అదే క్రిములకు సంబంధించి మళ్ళీ మందులు వాడాలేమో అనుకుంటూ వాళ్ళు మళ్ళీ 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయిన తర్వాత డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వాడుకుందామని అనుకుంటూ ఉండగానే ఈ లోపలే ప్రెగ్నెన్సీ వచ్చింది. రెండోది కూడా న్యాచురల్. కాకపోతే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ఏ క్రిములను అయితే అప్పుడు బిడ్డని మనం కడుపులో ఉన్నప్పుడు కాపాడామో అదే క్రిముల్ని మళ్ళీ బిడ్డని డ్యామేజ్ చేసి అబార్షన్ చేయడానికి ట్రై చేస్తాం. ఇవన్నీ మన వీడియోల ద్వారా వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి ఫస్ట్ టైము ఆ విజయనగరం నుంచి ఇక్కడికి వచ్చి ప్రెగ్నెన్సీ పొందడం, దాన్ని చక్కగా నిలుపుకోవడం, అబార్షన్ అవ్వకోకుండా, అవకరాలు లేకోకుండా పండంటి బిడ్డను పొందడం చేశారు కాబట్టి మరలా ఇప్పుడు కూడా మనం ఆ క్రిముల గురించి తెలిసిన డాక్టర్ విజయనగరం, విశాఖపట్నం ఎక్కడెక్కడా లేరు, ఆంధ్రదేశం విదేశాల్లో కూడా లేరు కాబట్టి మళ్ళీ మన క్రిముల పద్మవ్యూహం తెలిసిన డాక్టర్ వైఎస్ బాబు దగ్గరికి వెళ్ళాలని మరి వాళ్ళు తెలుసుకుని చక్కగా మాకు ఫోటో ద్వారా, వీడియో ద్వారా, మాకు వాట్సాప్ ద్వారా వాళ్ళు కాంటాక్ట్ అయ్యారు. కాంటాక్ట్ అయితే మేము వాళ్ళకి బ్లడ్ టెస్ట్ చేయించుకోమన్నాం, స్కాన్ చేయించుకోమన్నాం. అక్కడే మరలా స్కానింగ్ తీయించారు. ఎందుకంటే యూరిన్లో 2 గీతలు వచ్చినాయి. 2 గీతలు వస్తే అది గర్భిణీయా కాదా అనేది చెక్ చేయడానికి బ్లడ్ టెస్ట్, స్కాన్ చేస్తే బ్లడ్ టెస్ట్లోను స్కానింగ్లో కూడా అది కన్ఫర్మ్ అని చెప్పి వచ్చింది. అది కూడా ట్యూబుల్లో కాదు, గర్భసంచిలోనే వచ్చింది. మళ్ళా కూడా గర్భసంచిలోనే చక్కగా వచ్చింది. సో వాళ్ళు ఆ ప్రెగ్నెన్సీ నిలుపుకోవడానికి అవసరమైన మందులు తీసుకోవడానికి ఆయన ఇక్కడికి వచ్చారు. అది ఆయన స్టోరీ. సో రమ్యశ్రీ మాధవ్ నాయుడు, బొబ్బిలి. వారి భర్త వయసు 30 ఏళ్ళు, భార్య వయసు 25 సంవత్సరాలు. ఇప్పుడు 3 ఏళ్ల క్రితం. అంతే కదా. ఇప్పుడు 3 యాడ్ చేసుకోవాలి దాన్ని. 33. ఈయన 33, ఆవిడ 28. సో వీళ్ళు వారి యొక్క సక్సెస్ స్టోరీ ఎలా జరిగిందనేది వారి మాటల ద్వారా మీరు కూడా వింటే కొద్దిగా ఇలాంటివి కొన్ని డౌట్స్ వస్తూ ఉన్నప్పుడు మీ డౌట్స్ కూడా క్లారిఫై అవుతాయి. ఒకసారి ప్రెగ్నెన్సీకి మేము మందులు వాడాము, మళ్ళీ డాక్టర్ గారి దగ్గర వాడాలా. క్రిములకైతే వాడక్కర్లేదు, హార్మోన్లకైతే వాడాలి. క్రిములు అంటే టైఫాయిడ్ లాంటివి. ఒకసారి పిల్లలు పెడితే టైఫాయిడ్ తగ్గిపోద్ది, మళ్ళీ వాడక్కర్లా. మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ న్యాచురల్గా రావచ్చు. కానీ అది నిలుపుకోవడానికి మాత్రం మా దగ్గరికి రావాలి. భర్త వచ్చి మందులు తీసుకెళ్తే సరిపోద్ది నిలుపుకోవడానికి. అది 5 నెలలే. తర్వాత అక్కడే వాడుకోవచ్చు, అక్కడే డెలివరీ అవ్వచ్చు. హార్మోన్లు ప్రాబ్లం వస్తే అది షుగర్ లాంటిది. ఇన్సులిన్ హార్మోన్ లోపం వస్తే షుగర్ వస్తుంది. షుగర్ వస్తే ఏం చేస్తాం, ఇవాళ ట్యాబ్లెట్ వేస్తే ఇవాళ తగ్గుద్ది, కంట్రోల్లో ఉంటుంది. రేపు ట్యాబ్లెట్ వేస్తే రేపు కంట్రోల్లో ఉంటుంది. ఎల్లుండి ట్యాబ్లెట్ అయిపోతే మళ్ళీ అది పెట్టరేగిద్ది. అలాగే హార్మోన్లో ప్రాబ్లం ఉంటే మాత్రం ట్యాబ్లెట్లు వాడితే కానీ మళ్ళీ రాదు. వీళ్ళది క్రిముల ప్రాబ్లమే కాబట్టి ఫస్ట్ టైం కూడా 2 నెలలు క్రిములకు వాడగానే వచ్చింది కాబట్టి
వాళ్ళకి మళ్ళీ కూడా న్యాచురల్గానే ప్రెగ్నెన్సీ వచ్చింది. కానీ బిడ్డ నిలుపుకోవడానికి మాత్రం మందులు కంపల్సరీ మన దగ్గర తీసుకెళ్ళాలి 5 నెలలు, లేదా అదే క్రిములు బిడ్డను పొడిసేసే ప్రమాదం ఉంది. అది సో చెప్పండి మాధవ నాయుడు గారు, మీరు మీ అనుభవాలను ఏమన్నా వీళ్ళతో షేర్ చేసుకోవాలి. ప్రెగ్నెన్సీ 2 సార్లు తెచ్చుకున్నారు డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ద్వారా. ఒకసారి రావడానికే కష్టాలు పడుతున్నాం. బయట ఐవీఎఫ్లు డోనార్లు కౌంట్ లేదు ఆయనకి. అప్పుడు 8 మిలియన్సే మా దగ్గరికి వచ్చినప్పుడు కూడా. లో కౌంటు, లో మొటిలిటీ, లో మార్పాలజీతో ఉన్నా కూడా సక్సెస్ అయ్యాడు ఆయన. ఆవిడకి పీసీఓడీలు ఉన్నా కూడా, డేట్స్ ఇర్రెగ్యులర్ అయినా కూడా ఆవిడ సక్సెస్ అయింది. 2వ ప్రెగ్నెన్సీని కూడా పొందింది. లాప్రోస్కోపీలు లేవు, హిస్ట్రోస్కోపీలు లేవు, ఐవీఎఫ్లు లేవు, డోనార్లు లేవు. మరి ఎంతటి అద్భుతమైన సక్సెస్ పొందిన మాధవ నాయుడు గారికి, మీ భార్య రమ్యశ్రీ గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయాలి. వారి యొక్క మరి సందేశాన్ని కూడా విందాం. చెప్పండి, మీకు ఏదైతే అనిపించిందో చెప్పండి. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఏదైతే యూట్యూబ్లో మీ యొక్క వీడియో చూసామో మాకు అదే దైవ మార్గంలో మీ భావించి ఫస్ట్ ఆఫ్ ఆల్ రావడం జరిగింది సార్. మాకు మ్యారేజ్ అయ్యి 1 year అయింది. 1 year 3 months అయింది సార్. 3 months అయిన తర్వాత అంటే జనరల్గా ఒక 2 years లేదా 4 years 5 years అయిన తర్వాత వెళ్దాంలే అనుకునే వాళ్ళు చాలామంది ఉండే ఉంటారు సార్. కానీ మాకు ఏంటంటే మా మిస్సెస్ గారు అన్నారు, ఏదైనా ఫస్ట్ లోకలైజ్డ్ ఏదైనా హాస్పిటల్లో కన్నా యూట్యూబ్లో సార్ ఇలా చెప్తున్నారు, అది ఫస్ట్ ఈ లోకల్గా వెళ్ళి వాళ్ళు అప్రోచ్ అయ్యేకన్నా నీకు ఏవైనా క్లారిటీగా డౌట్స్ ఉంటే సార్ని అప్రోచ్ అయితే ఫస్ట్ బాగుంటుందని మా మిస్సెస్ గారు మాకు సజెషన్ ఇవ్వడం జరిగింది సార్. తను ఎంఎస్సి జువాలజీ సార్. సో తను మాకు ఏంటంటే ఈ విధంగా ఉంటుంది, ఎటువంటి భయపడిపోవాల్సిన అవసరం లేదు. కాకపోతే సార్ చాలా క్లియర్ కట్గా చెప్తున్నారు. సో ఇంత క్లియర్ కట్గా చెప్తున్నారంటే సరే ఒకసారి వెళ్ళి చూద్దాం, ప్రాబ్లం ఏముంది. తను సారు ఐవీఎఫ్ ఐయుఐ లాంటివి ఏమీ లేకుండా న్యాచురల్గా మెడిసిన్ వాడుతూ సో ఇస్తామంటారు. అంతకన్నా భరోసా ఎవరు ఇస్తారు? దూరమైన ప్రాబ్లం లేదు. ఇద్దరం ఒకసారి అనుకున్నాం సార్. అనుకునే తర్వాత రావడం జరిగింది సంక్రాంతి తర్వాత, అదే ఫిబ్రవరి నెలలో రావడం జరిగితే సేమ్ ఇదే విధంగా మేము అక్కడ కూర్చొని కౌన్సిలింగ్ ఇచ్చేవారు. సో మీ కౌన్సిలింగ్లో చెప్పే విధానం మొత్తం అంతా కూడా తూచా తప్పకుండా ఫాలో అయ్యాం. అందులో ఏంటంటే ఫస్ట్ 2 నెలలు కూడా క్రిములకు మందులు ఇస్తాం. అవి లేకపోతే తర్వాత హార్మోన్ ఇంబ్యాలెన్స్ కానీ ఏమైనా ఉంటే తర్వాత బిల్లలు కానీ ఇంజక్షన్ కానీ ఇస్తామని చెప్పారు. ముందుగా మీకు సాల్వ్ అయిపోతే మీ అదృష్టం, మీ అంటే దేవుడు మీకు కనికరించి ఉంటే ముందుగా క్లియర్ అయిపోతే అయిపోద్ది. ఒకవేళ లేదంటే ఫర్దర్గా వాడండి. ఎంతవరకు కూడా ప్రెగ్నెన్సీ వచ్చినంత వరకు కూడా గివప్ ఇవ్వకుండా మీరు సహకరించుకుంటూ భార్యాభర్తలు ఇద్దరు సార్ని అప్రోచ్ అయ్యే విధంగా ఉంటే మనకి సగం సక్సెస్ రేట్ అనేది వస్తుందని మా ఒపీనియన్ అండి. అయితే ఫస్ట్ రాగానే ఒక 2 monthsకి అయితే మేము మెడిసిన్ తీసుకున్నాం సార్. టెస్ట్లు అన్నీ కూడా ఇక్కడే చేశారు. అన్ని టెస్టులు కూడా చేసిన తర్వాత ఏదైనా మెడిసిన్ ఉంటే కొరియర్ చేస్తామని చెప్పారు. కొరియర్ చేస్తారు. 2 months వాడుతామంటగా ఒక 1 month మెడిసిన్ కంప్లీట్ అయింది. ఫస్ట్ పాజిటివ్ వచ్చిందండి. మేము షాక్ అయిపోయాము. సో పాజిటివ్ ఎప్పుడు వచ్చిందో సార్కి వెంటనే వాట్సాప్లో అప్రోచ్ అయ్యి ఆ రిమైనింగ్ మెడిసిన్ ఏదైతే ఉందో అక్కడికే ఆఫ్ చేసేయండి అది. ఆ తర్వాత మెడిసిన్ అనేది మీరు కంపల్సరీగా రండి. ఇక్కడికి వచ్చిన తర్వాత రిమైనింగ్ బిడ్డ నిలుపుకోవడానికి ఏదైతే మెడిసిన్ ఉందో ఆ మెడిసిన్ కూడా మేము ఇస్తామంటే వెంటనే వచ్చేసాను. మేడం గారు రావద్దని సార్, మీరు ఏదైతే ఉన్నారో భర్త ఎవరైతే ఉన్నారో వాళ్ళు రండి అంటే వెంటనే వచ్చేసి మెడిసిన్ తీసుకున్నాం. 5 months వరకు ఆ మెడిసిన్ వాడండి. 5 months తర్వాత మీరు ఎక్కడైనా మీరు ఏ లోకలైజ్డ్గా ఏ హాస్పిటల్లో అయితే డెలివరీ చేయాలనుకుంటున్నారో ఆ ఆపరేషన్లో మీరు చూపెట్టుకోండి. ఏ ప్రాబ్లం లేదు. ఈ మెడిసిన్ వాళ్ళకి కూడా చూపెట్టండి. ఇందులో ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు ఏమైనా చెప్తే వినండి, ప్రాబ్లం లేదు ఎవరికైనా చూపెట్టండి అనే భరోసాను అయితే ఇచ్చారు. సేమ్ అదేవిధంగా మేమైతే చూపెట్టుకొని బిడ్డ పుట్టేటప్పుడు ఒక 3 months బేబీ బాయ్ పుట్టాడని మాకు చాలా సంతోషంగా ఉంది. తర్వాత పుట్టిన తర్వాత ఒకసారి సార్ని కలవడం జరిగింది. అదే తర్వాత సార్ని అయితే మేము అప్రోచ్ అవ్వలేదు. కాకపోతే వీడియోస్ని అయితే మేము అస్టెన్షుడ్గా ఫాలో అవుతున్నాం. ఇంకేంటంటే తర్వాత 2 years అయ్యింది. 2 years అయింది. ఇంకా జనరల్గా ఎందుకు ఒక 3 years 4 years గ్యాప్ ఇద్దామని అనుకునే మూమెంట్లో సెకండ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందండి. సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా ఎటువంటి మెడిసిన్ వాడకుండా న్యాచురల్గానే అయ్యిందండి. సో వెంటనే తెలుసుకున్న వెంటనే మళ్ళీ సారు
మీరు వెంటనే కాల్ చేసి సార్ ఈ విధంగా జరిగింది, అర్జెంటుగా మీరు వచ్చేయండి అమ్మ, వచ్చేసి ఫస్ట్ మీరు మెడిసిన్ ఏదైతే ఉందో అది వాడుకోండి, అది వాడుకున్న తర్వాత 5 months వాడండి, తర్వాత మీకు డెలివరీ ఎలా అయితే ఏ విధంగా అయితే ఏ హాస్పిటల్లో చూపెట్టుకోవాలనుకుంటారో చూపెట్టుకోండి. ఇది నా జర్నీ అండి, ఇది వాస్తవంగా జరిగిన జర్నీ. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ వచ్చిన సక్సెస్ రేట్లో అతి తొందరగా వచ్చిన సక్సెస్ రేట్ అని నేను అనుకుంటున్నాను. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే మనం పెరిగే విధానం, జీవనశైలి, దీన్ని బట్టి మన హార్మోన్లో కొన్ని మార్పులు చేర్పులు బట్టి, అంటే సార్ చెప్పే క్లాస్ విధానం బట్టి నా మొత్తం అన్ని వీడియోలు సేకరించి నేను చెప్పిన డేటా ఇది. ప్రతి ఒక్కరికి కూడా అంటే స్ట్రెస్సెస్ వ్యక్తిగత కారణాల వల్ల, అంటే వాళ్ళ మైండ్ స్ట్రెస్సెస్ కానీ, దానివల్ల హార్మోన్ ఇంబెల్స్ కానీ, లేకపోతే అంటే ప్రతి దీనివల్ల కూడా మన ఒంట్లో దాన్ని ఏంటంటే సెమన్ కానీ రెడ్యూస్ అయిపోవడం కానీ, అవి చాలా సాధారణంగా జరిగే ప్రక్రియ అండి ఇది. ఇందులో అయితే భయపడవలసిన అవసరం అయితే లేదు. ఇంకోటి ఏంటంటే భార్యాభర్తలు ఎంత అన్యోన్యంగా, నెక్స్ట్ మన సమాజంలో పెరిగే ధైర్యంగా బతకగలే ఉండేటట్టే ఉండాలి. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఇది ఏమీ తప్పు ప్రక్రియ కూడా కాదు, ఇది జనరల్గా జరిగే ప్రక్రియ. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను చెప్తాను, ఇదైతే మీరందరూ కూడా మళ్ళీ 12 బిడ్డకి జన్మనిస్తారని నేను మనసారా ఆకాంక్షించు. ఇంత ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని కోరుతున్నాను సార్. ఆల్ ది బెస్ట్ అయ్యా. అప్పుడు బుక్ ఇచ్చాము, మరి అది ఉందో లేదో, మళ్ళీ మీ పిల్లాడు చింపేశాడేమో. పిల్లలు బుక్ ఇస్తున్నాను.